హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఈరోజు స్వామివారికి పంచామృతాలతో చక్కగా అభిషేకం చేసుకున్నానండి. ముందు తులసి నీళ్లు పోసుకున్నా అండి. కాసిన్ని పసుపు వేసి, ఒక్క తులసి ఆకేసి, శంకుతో నీళ్లు పోసుకున్నానండి. ఫస్ట్ గంగాజలం పోసుకున్న తర్వాత అమ్మవారితో సహా చేసుకుంటున్నానండి ఈరోజు. అమ్మవారిని కూడా కూర్చోపెట్టుకున్నాను. చక్కగా పాలు పోసానండి. పంచామృతాలంటే 5 పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి. ఈ 5 వస్తువులండి. కంపల్సరీగా మనం ఈ 5 వస్తువులతోటి చేసుకోవాలండి. ఉంటే మాత్రం చేసుకోవచ్చు. లేకుండా ఉంటే పాలతో చేసుకోవచ్చు, పెరుగుతో చేసుకోవచ్చు. ఏదుంటే మనకు అందుబాటులో చక్కెరుంటే చక్కెర, మనం తేనె ఏది లేకపోయినా కూడా కాసిన్ని తులసి నీళ్లు పోసుకున్నా చాలండి. ఆ తులసి కలిపి కాసిన్ని పసుపు వేసుకొని చక్కగా కొంచెం గంగాజలం పోసుకుంటే స్వామివారికి మంచినీటిలో కలిపి పసుపు, తులసి కలుపుకొని పోసుకోండి. ఏమీ కాదు. అది అభిషేకంతో సమానమండి. మనం మనస్ఫూర్తిగా ఏదిస్తే అదే తీసుకుంటాడండి స్వామివారు. మన దగ్గర ఇది కావాలి, అది కావాలి అని డిమాండ్ చేయడండి. ఎందుకనంటే, మనకి లేనిది స్వామివారికి తెలుసు. మనకు ఉండి పెట్టకుండా ఉంటే ఏమైనా అనుకోవచ్చు. మనకి కుదరకుండా ఉన్నా పర్వాలేదండి. స్వామివారు ఏమనుకోరు. మనకు కుదిరినప్పుడు మాత్రం పంచామృతాలతో చక్కగా చేసుకోండి. ఎవరైనా ఎందుకంటే నా ద్వారా ఎవరికైనా ఒక్కరికైనా తెలుస్తుందేమో తెలియని వాళ్ళకి. నేనిలాగే తెలుసుకున్నానండి. నేనిలాగే తెలుసుకొనే చేసుకున్నాను. నాకేం పుట్టడంతో ఇవన్నీ వచ్చేయలేదండి. నేను తెలుసుకొని చేసుకునేయేనండి. మా అమ్మ ద్వారా నేను పూజలు చేసుకునేదాన్ని. కానీ రకరకాల పూజలు ఏముంటాయి స్వామివారికని తెలుసుకొని నేనివన్నీ చేసుకుంటూ ఇలా వీడియో మీకు పెడుతున్నానండి. నాకు తెలిసినయి కాసిన్ని మీకు పంచుతానండి. మీకు మంచిగా అనిపిస్తే పర్వాలేదు. ఒక కామెంట్ పెట్టండి. మంచిగా చేశారని పెడతారండి. ఎప్పుడూ కూడా నాకు ఎవ్వరైనా కూడా మంచి కామెంట్ పెడతారండి మీరు. మీ కామెంట్లు చూస్తే నాకింకా మంచిగా అనిపిస్తదండి.